కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ప్లాట్ మీదే కావచ్చు, కానీ మీకు తెలియకుండా మీ ప్లాట్ మీద ఇంకెవరో లోన్ కూడా తీసుకోవచ్చు. ఏకంగా ఎవరికో అమ్మేయచ్చు కూడా. అదెలా సాధ్యం అనే డౌటే వద్దు. ఫేక్ డాక్యుమెంట్లతో అలాంటి మోసాలు చాలానే జరిగాయి. సరూర్ నగర్ లో ఏకంగా ఒక కుటీర పరిశ్రమలాగా ఈ ఫేక్ డాక్యుమెంట్ల దందా చేస్తున్న కేటుగాళ్ళని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళ కథకి చెక్ పెట్టారు. కిషోర్ అనే వ్యక్తి తన ఇంటిపైన బ్యాంక్ లోన్ తీసుకున్నాడు. సరూర్ నగర్ లోని సాత్విక్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు తోట వెంకట భానుప్రకాష్ సాగరిక దంపతులను అతను కలిశాడు. అయితే పక్కా తనదేనని ఫేక్ డాక్యుమెంట్స్ తో తయారు చేయించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో రాచకొండ సిపి సుధీర్ బాబు మాటలోనే విందాం. మళ్ళీ కొత్తగా ఈయన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తయారు చేస్తూ రెడీ చేశారు. దాంతోపాటు ఆయన పక్కనున్న ప్లాట్ కూడా ఇన్నోసెంట్ ఓనర్ ఎవరైతే పక్కనున్న ప్లాట్ ఓనర్ ఉంటాడో ఆ ప్లాట్ ఓనర్ది కూడా ఈయననే ఓనర్ అని చెప్పి రాసుకున్నాడు. సో దట్ ఇలా ఎక్కువ ఏరియా ఆయన పొజిషన్లో ఉన్నట్టు ఆయన ఓనర్ అని క్రియేట్ అయినప్పుడు అతనికి ఎక్కువ లోన్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఒక లోన్ తీసుకొని ఉన్న డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తూ ఆ ఫేక్ డాక్యుమెంట్స్ కూడా అడిషనల్గా పక్క ఉన్న ల్యాండ్ అంటే ఇతను పేరు మీద ఆయన లోన్ తీసుకుంటారు. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ బ్యాంక్ నుంచి ఇప్పుడు జెన్యూన్ ఓనర్కి పే చేయట్లేని చెప్పేసి అతనికి ఆయన ల్యాండ్ కూడా వాళ్ళు కాన్ఫిస్కేట్ చేయొచ్చు, ఆప్షన్ చేయొచ్చు. సో ఇటువంటి వాల్యుబుల్ పీపుల్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కావచ్చు, వీక్ కావచ్చు, ఎవరికైనా ఇటువంటిది జరగవచ్చు. ఒరిజినల్ ఏదో నకిలీ ఏదో పసిగట్టడం చాలా కష్టం. 100 రూపాయల స్టాంప్ పేపర్ తో పక్కడ్బందీగా ఈ నకిలీలు తయారు చేసేస్తున్నారు భానుప్రకాష్ అనుకో. అయితే ఇలాంటి నకిలీలను గుర్తించడం ఎలా? అందుకు ఒక మార్గం చెప్పారు సిపి సుధీర్ బాబు. ఎవరైనా ఆస్తి లావాదేవీలు జరిగేటప్పుడు సంబంధిత డాక్యుమెంట్లు కరెక్టా కాదా తెలుసుకోవాలని సూచిస్తున్నారు సిపి. ఓల్డ్ పేపర్స్ ఇట్లా ఉంటాయి. యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఆన్ దిస్ సో దట్ యూ కెన్ టైప్ 20 years కింద 30 years కింద చేసినట్టు. సో ఇటువంటి ఆయన పేపర్స్ ఆయన మీద ఈ డాక్యుమెంట్స్ కరెక్టేగా కాదా అని చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వెరిఫై చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ ఏంటంటే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో వెళ్ళి మీరు సిటిజన్ లాగిన్ దాంట్లో ఎంటర్ అయిన తర్వాత దాని తర్వాత ఈ స్టాంపింగ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది జెన్యూన్ కాదా ఎంటర్ చేసి కనుక్కోవచ్చు. ఇక తనిఖీలు చేస్తే సాత్విక్ ఎంటర్ప్రైజెస్ లో ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్లు, నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. రౌడీ షీట్స్ తరహాలో ఇలాంటి నేరాలపై షీట్స్ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు సిపి సుధీర్ బాబు. ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ను క్రియేట్ చేసి ఒక ఇండస్ట్రీ రన్ చేస్తున్నాడు. యాక్చువల్ చెప్పాలంటే చూడండి ఎట్లా ఉందో. ఈ డాక్యుమెంట్ ఎప్పుడో ఓల్డ్ డాక్యుమెంట్ లా ఉంది. దీని మీద ఏమైనా రాసేసి మాకు పోలీస్ దగ్గరకు వచ్చినా ఈ డాక్యుమెంట్ అని చూపిస్తే వి ఫీల్ ఇనిషియల్ దట్ మూమెంట్లో ఇదే కరెక్ట్ అనుకుంటాం. షీట్స్ ఓపెన్ చేయడం అంటే అది కంటిన్యూటీ ఉంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు 11 సంవత్సరాల కింద చేసింది మనకు తెలియదు, ఇప్పుడు పట్టుకుంటేనే తెలిసింది. ఒక షీట్ ఉంటే అతని మీద పోలీస్ స్టేషన్లో రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది, అతని యాక్టివిటీ ఏంటి తెలుస్తుంది. బీసీ రోల్ ఏ, బీసీ రోల్ బి అని ఉంటుంది. ఒక వ్యక్తి ఇక్కడ నేరం చేస్తూ వేరే దగ్గర ఉంటే అక్కడికి మనం పంపిస్తాం అనమాట. అట్లా 2 రకాలుగా రోల్స్ ఉంటాయి. బ్యాడ్ క్యారెక్టర్ బీసీ రోల్ అంటే అవి ఉన్న వాళ్ళని వాళ్ళకి రౌడీ షీట్స్ ఎట్లా ఉంటే ఆ షీట్స్ కూడా అట్లా ఉంటాయి.